ప్రధాన ద్వారానికి ఎదురుగా వీధి ఉండాలి. అలా ఉన్నప్పుడు దానిని ద్వారవేదగా చెప్పబడింది. ప్రధాన ద్వారానికి ఎదురుగా వీధి ఉండాలి. అలా ఉన్నప్పుడు దానిని ద్వారవేదగా చెప్పబడింది. ఇప్పుడు మనం ఇక్కడ రెండు AB అనే మ్యాప్లు చూద్దాం. ఇప్పుడు A అనే ప్లాన్ లో ఇది మెయిన్ గేట్ అనుకుంటే, సపోజ్ ఇది బిల్డప్ ఏరియా అనుకుంటే, ఈ బిల్డప్ ఏరియాకి ఎదురుగా ఈ మెయిన్ డోర్ కూడా ఇక్కడే ఉంది అనుకుందాం. ఈ రోడ్ వచ్చేసి డైరెక్ట్ హిట్, సో ఇది ద్వారవేద. ఇప్పుడు బి మ్యాప్ లో చూడండి, దీనికి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇది బిల్డప్ ఏరియా, ఈ బిల్డప్ ఏరియాకి ఇది మెయిన్ డోర్ అనుకుంటే ఇది కూడా డైరెక్ట్ హిట్టే, కానీ ఈ మధ్యలో ఇంకొక రోడ్ ఉంది, ఇట్లా ఉన్నప్పుడు ఇది ఎట్టి పరిస్థితుల్లో ద్వారవేద కాదు. డైరెక్ట్ హిట్ ఉంటే మాత్రమే, ఈ మధ్యలో ఇంకొక వే ఏది లేకపోయినట్టయితే, లేదా ఈ ఇంటికి గేట్ ఇక్కడ ఉంటే కూడా అదేం ద్వారవేద కిందికి రాదు. డైరెక్ట్ గేటుకి హిట్ ఉంటే మాత్రమే అది ద్వారవేద అవుతుంది అని చెప్పి విశ్వకర్మ ప్రకాష్ లో స్పష్టంగా చెప్పబడింది. అసలు ద్వారవేద అంటే ఏంటి, అసలు ద్వారం అంటే ఏంటి, ఒక ఇంటికి ద్వారం ఎంత ప్రాముఖ్యమైంది అనే విషయాన్ని పరిశీలించినప్పుడు వాస్తుశాస్త్ర గ్రంథాలైనటువంటి విశ్వకర్మ ప్రకాష్, మయమత్ మానసార్లో దీని గురించినటువంటి సమగ్రమైనటువంటి వివరణ ఉంది. ఒక ఇంటికి ద్వారం ఎంత ముఖ్యమైనది అంటే, ఒక మనిషికి నాసిక ముక్కుతో సమానంగా చెప్పబడింది. అంటే ప్రాణవాయువు, ఒక శరీరానికి ప్రాణవాయువు ఎంత ముఖ్యమో అంత ముఖ్యమైనది ఒక ఇంటికి ప్రధాన ద్వారం. అంటే మన ప్రధాన ద్వారాన్ని ఎక్కడ పెడుతున్నాం, సరైన స్థానంలో ముక్కు లేకపోతే శరీరానికి అందాల్సిన ప్రాణవాయువు ఎట్లయితే అందదో, ప్రధానమైన గేటుని, ఇంటికి ప్రధానమైన గేటు లేదా బిల్టప్ ఏరియాకు మెయిన్ డోర్ ప్రధాన ద్వారం కావచ్చు, ఈ రెండింటిని సరైన ప్లేస్ లో ఎంచుకోకపోతే ఊర్జ అనే వర్డ్ వాడతారు. ఊర్జ అంటే ఎనర్జీ, ఆ ఇంటికి కావలసినటువంటి ఎనర్జీ సరైన పాలలో అందదు, తద్వారా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. ఒక ఇంటిని ఏకాశీతి పదవాస్తు పద్ధతిలో 4 వీధులుగా విభజించినప్పుడు ఔటర్ మోస్ట్ పెరిఫెరీలో పైశాచ వీధి ఉంటది. పైశాచ వీధిలో బ్రహ్మస్థానంలో 11.5 డిగ్రీలు పెట్టి 32 ఎంట్రన్సెస్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 32 ఎంట్రన్స్ కి ప్రతి దానికి ఒక పేరుంది, ప్రతి ప్లేస్ కి ఒక ఎనర్జీ ఉంది. అందులో మనం ఏ ఎనర్జీని వాడుకోవాలి, ఏ దిశలో ఉంది ఇల్లు, ఎక్కడ ద్వారాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనే దాని గురించినటువంటి స్పష్టమైన వివరణ ఉంది. అయితే డోర్ ని ఏర్పాటు చేసుకునేటప్పుడు బిల్డప్ ఏరియాకు, అంటే ప్రధానమైన ఇంటికి మాత్రమే మెయిన్ డోర్ అనేది కాకుండా ప్లాట్ కు కూడా గేట్ ని ఏర్పాటు చేయాల్సి వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 1000x1000 లేదా ఒక 300 అడుగులు బై 150 అడుగుల ప్లాట్ అనుకుందాం. ఇందులో బిల్టప్ ఏరియా ఇక్కడ ఇంతే ఉందనుకుందాం. ఇప్పుడు మరి ఈ ప్లేస్ కు గేట్ ని ఏర్పాటు చేసుకోవాలి, ఈ బిల్టప్ ఏరియాకు, ఈ బిల్డింగ్ కి మెయిన్ డోర్ ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ రెండు కూడా అత్యంత ప్రధానమైన విషయాలే, రెండు దేనికది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ఏం చేయాలి, ఫస్ట్ ప్లాట్ కి 32 ఎంట్రన్సెస్ కనుక్కొని అది ఏదో మెయిన్ గేట్ ఎక్కడ రావాలో నిర్ధారించుకోవాలి. అదే విధంగా బిల్టప్ ఏరియా కూడా 32 దేవతా స్థానాలు పైశాచ విధిలో గుర్తించి ఎంట్రన్స్ ఎక్కడ రావాలనో గుర్తించడం అనేది అత్యంత ముఖ్యమైన విషయం. అయితే మనకు 4 రకాలైనటువంటి ఎంట్రన్స్ని చెప్పడం జరిగింది. 4 రకాల ఎంట్రన్స్లు అంటే ఏంటి, విత్ రెఫరెన్స్ టు ద మెయిన్ గేట్, వీధి ఎక్కడ ఉంది అనే దాని రిఫరెన్స్ ను పట్టుకొని 4 రకాలైనటువంటి డోర్లు చెప్పడం జరిగింది. ఉత్సంగ్ అంటే మనం
ఏ వైపు నుంచి ప్లాట్ లోకి వెళ్తున్నామో అదే వైపు నుంచి, అంటే తూర్పు డోర్ ఉన్నటువంటి, తూర్పు వీధి ఉన్నటువంటి ప్లేస్ ఉంటే, ప్లాట్ ఉంటే, బిల్డింగ్ ని కట్టేటప్పుడు కూడా తూర్పు ప్రధాన ద్వారంగానే ఉండేట్టు కట్టాలి. అది ఉత్సంగ్. అంటే తూర్పు ఉంటే తూర్పు, ఉత్తరం ఉంటే ఉత్తరం, దక్షిణం ఉంటే దక్షిణం, పడమర ఉంటే పడమర. ఏ దిక్కులో వీధి ఉంటే ఆ దిక్కులోనే ప్రధానమైన ద్వారం ఉండేట్టు ఏర్పాటు చేస్తే ఆ ఇల్లు చాలా అద్భుతంగా రాణిస్తుంది. అట్లా కాకుండా ప్లాట్ లోకి ఎంటర్ అయిన తర్వాత కుడి చేతి మీదుగా ఇంట్లోకి ప్రవేశిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరం వీధి ఉన్నటువంటి ఇంటికి తూర్పు ప్రధాన ద్వారం చేసి కట్టామనుకోండి, ఏమైంది, ఉత్తరంలోంచి లోపలికి వెళ్ళి కుడి చేతి మీదుగా లోపలికి వెళ్తాం. ఇది పూర్ణబాహు ఇల్లు అంటారు. ఇది కూడా చాలా మంచిది. ఉత్సం గాని పూర్ణబాహు గాని ఈ రెండు చాలా ఉత్తమమైనటువంటి ప్లానింగ్లు. అది కాకుండా హీనబాహు, దక్షిణం వీధి ఉన్నటువంటి ఇంటికి, మనం చాలా ఇళ్లలో చూస్తూ ఉంటాం, ఇది దక్షిణం ఉన్నటువంటి ఇంటికి దక్షిణం నుంచి లోపలికి వచ్చి తూర్పుగా నిర్మిస్తారు ఇంటిని. ఇది అత్యంత ప్రమాదకరమైన ఇల్లు. మనం లోపలికి వచ్చిన తర్వాత ఎడమ చేతి మీదుగా ఇంట్లోకి వెళ్తాం. బిల్టప్ ఏరియాలోకి వెళ్ళడానికి ఎడమ చేతి మీదుగా వెళ్తాం. దీన్ని హీనబాహు అంటారు. ఇది కాకుండా మరొక రకమైంది పడమర ఇంట్లో ఎక్కువ సార్లు చూస్తూ ఉంటాం. పడమర వీధి ఉంటే పడమరలోంచి సెల్లార్లోకి ఎంటర్ అయ్యి, సెల్లార్లో అంతా పార్కింగ్ ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్ లో ఇల్లు ఉంటుంది. తూర్పాగ్నేయంలో మెట్లిచ్చి పైకెక్కి పైనుంచి తూర్పు బిల్డింగ్ చేస్తారు. ఇది రిఫరెన్స్ పాయింట్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? రిఫరెన్స్ పాయింట్ వీధి నుంచి తీసుకోవాలి. అది నువ్వు 2వ ఫ్లోర్ లో ఉన్నావా 10వ ఫ్లోర్ లో ఉన్నావా కాదు. రెఫరెన్స్ పాయింట్ వీధిని పట్టుకొని వీధితో కంపేర్ చేసినప్పుడు నువ్వు ఫస్ట్ ఫ్లోర్ లో ఎటు నుంచి వెళ్తున్నావు? ఆపోజిట్ డైరెక్షన్ లో, అంటే పడమరలోంచి లోపలికి వెళ్ళి తూర్పులోంచి బిల్డింగ్ లోకి వెళ్తున్నావు. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి ఇల్లు. ఏం చెప్పారు? హీనబాహు ప్రవేశం గాని ప్రత్యక్ష ప్రవేశం గాని ఈ రెండిటి వల్ల రోగగ్రస్తులైతారు, డబ్బుకు కొదవ ఏర్పడుతుంది, స్నేహితులు బంధువులు దూరం అవుతారు అని చెప్పడం జరిగింది. సో మనం ఉత్సం గాని పూర్ణబాహు గాని వాడుకోవాలి. హీనబాహు ప్రత్యక్ష ఎంట్రన్స్ ని ఎట్టి పరిస్థితుల్లో వాడుకోరాదు. నెక్స్ట్, ఇంకా ఎంట్రన్స్ లో మనం 32 దేవతా స్థానాలు అనుకున్నాం. 32 దేవతా స్థానాల్లో అన్ని 32కు 32 ఎంట్రన్స్ పెట్టుకోవడానికి పనికిరావు. సపోజ్ మనం తూర్పు ప్రధాన ద్వారాన్ని ఉండేట్టు ఏర్పాటు చేసుకుంటే, తూర్పులో ఉన్నటువంటి శిఖి, పర్జన్య, జయంత, ఇంద్ర, సూర్య, సత్య, భీష, అంతరిక్ష, అగ్ని, ఈ 9 స్థానాల్లో జయంత, ఇంద్ర లేదా మహేంద్ర, ఈ 2 స్థానాలు మాత్రమే ఎంట్రన్స్ కు పనికొస్తాయి. తూర్పులో ఇల్లు ప్లాన్ చేసేటప్పుడు జయంత, మహేంద్ర ఈ 2 ప్లేసులు మాత్రమే ఎంట్రన్స్ కు వాడాలి. చాలా మైన్యూట్ సపరేషన్ ఉండాలి. చాలా క్లియర్ కట్ గా మన ప్లాట్ ఎన్ని డిగ్రీలు తిరిగి ఉంది అనేది లెక్క కట్టుకొని అక్కడి నుండి జయంత లేదా మహేంద్రలో ఏర్పాటు చేసుకోవాలి. అదే దక్షిణం ఉన్నటువంటి దక్షిణం ఇల్లు అందరికీ కలిసి రాదు, నష్టాన్ని కలుగజేస్తుంది అని విస్తృత ప్రచారంలో ఉంది. ఎందుకుంది అంటే, దక్షిణంలో ఒకే ఒక ప్లేస్, గృహక్షత్ అనేటువంటి ఒకే ఒక ప్లేస్ మాత్రమే ఎంట్రన్స్ కు పనికొస్తుంది. అక్కడ మాత్రమే చాలా మైన్యూట్ బైఫర్గేషన్ చేసి అక్కడ మాత్రమే డోర్ ని ఇన్స్టాల్ చేయాలి, లేకపోతే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయి. దీన్ని మయమతం అనే గ్రంథంలో ఈ గృహక్షత్ అనే ప్రాంతాన్ని రాక్షస్ అని కూడా చెప్పడం జరిగింది. రాక్షస్ అనే వర్డ్ కూడా వాడారు. కాబట్టి దక్షిణంలో ఎంట్రన్స్ పెట్టడానికి పనికొచ్చేటువంటి ఒకే ఒక ప్లేస్ గృహక్షత్. సో పడమరకు వచ్చినప్పుడు పడమరలో పుష్పదంత్, వరుణ్ ఈ 2 స్థానాలు మాత్రమే పనికొస్తాయి. పడమరకు వచ్చినప్పుడు పుష్పదంత్, వరుణ్. అదే ఉత్తరంలోకి వస్తే ముఖ్య, బల్లాట్, సోమ్ ఈ 3 ప్రాంతాల్లో ఉత్తరంలో డోర్ పెట్టుకోవచ్చు. అంటే ఉత్తరం డోరు అంత పెద్ద నెగిటివ్ రిజల్ట్ ఎందుకు ఇవ్వదు అంటే, డోర్ క్యాలిక్యులేషన్ సరిగా రాకపోయినా కూడా, కాస్త అటు ఇటు జరిగినా కూడా 3 ప్రాంతాల్లో ఎక్కడున్నా కూడా పాజిటివ్ రిజల్టే ఉంటది. కాబట్టి ఉత్తరంలో అయితే ముఖ్య, బల్లాట్, సోము, తూర్పులో అయితే జయంత, ఇంద్ర, దక్షిణంలో అయితే గృహక్షత్, పడమరలో అయితే పుష్పదంత్, వరుణ్ ఈ ప్లేసుల్లో మాత్రమే ప్రధానమైన ఎంట్రన్స్ ఉండాలి. మరి ఎంట్రన్స్ ఎట్లా పెడితే అట్లా ఉండొచ్చా? ఈ మధ్యకాలంలో చూస్తా ఉన్నాం 9 అడుగులు చాలా వెడల్పు ఉన్నటువంటి డోర్లు. వాస్తు శాస్త్రం చెప్పిన దాని ప్రకారం
సరైన ఆయానికి లెక్కగట్టినటువంటి ద్వారం మాత్రమే ఉపయోగించాలి. ఆ ద్వారాన్ని ఏ విధంగా, ద్వారం మందం ఎంత ఉండాలి, ద్వారం ఎత్తు ఎంత ఉండాలి, ద్వారం వెడల్పు ఎంత ఉండాలి అనే దానికి విశ్వకర్మ ప్రకాష్లో గాని మయమతంలో గాని చాలా స్పష్టమైనటువంటి వివరణ చెప్పబడింది. సమరాంగన సూత్రధార అనేటువంటి గ్రంథంలో బిల్డింగ్ ఎత్తులో 2/3 వంతు ద్వారం ఉండాలి. ద్వారం ఎత్తు, ప్రధాన ద్వారం యొక్క ఎత్తు ఎంత ఉండాలంటే మొత్తం బిల్డింగ్ హైట్ లో 2/3 వంతును మించరాదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. మయమత్ అనే పుస్తకంలో ద్వారం యొక్క ఎత్తు కనీసానికి 81 అంగుళాలు, 81 అంగుళాల కన్నా లోపట ఉన్నటువంటి డోరు ప్రధాన ద్వారంగా పనికిరాదు అని చెప్పడం జరిగింది. దాని వెడల్పు ఎంత చెప్పారంటే ఎత్తులో సగం ఉండాలి అని చెప్పారు. సో ద్వారం ఎంచుకునే విధానంలో, ద్వారం నిర్మాణం చేయించుకునే దాంట్లో కూడా చాలా క్లియర్ గా, చాలా స్పష్టంగా ఉండాల్సినటువంటి అవసరం వాస్తుశాస్త్రం చెబుతుంది. 3 విషయాలు చెప్పారు. ఒకటి, మొత్తం బిల్డింగ్ ఎత్తులో 2/3 వంతు ఉండొచ్చు, లేదా 81 అంగుళాలకు తక్కువ కాకుండా ఉండడం, దాని యొక్క వెడల్పు ఎత్తులో హాఫ్ ఉండడం. నెక్స్ట్, శుభ ఆయాది కలిగి ఉండాలి. శుభ ఆయాది అంటే మనకి 8 రకాల ఆయాలు ఉన్నాయి. అందులో 1, 3, 5, 7 ఈ 4 మాత్రమే శుభ ఆయాలు. కాబట్టి శుభ ఆయాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, ఇప్పుడు మనం ద్వారవేద అనేటువంటి కాన్సెప్ట్ మాట్లాడినప్పుడు ద్వారానికి ఎదురుగా ఒక చెట్టు ఉన్నా, ఒక గుడి ఉన్నా, ఒక పిల్లర్ అంటే రాయి, బండ రాయి ఉన్నా, ఒక స్తంభం ఉన్నా, ఇంటి ముందు గేట్ ఎదురుగా లేదా మన మెయిన్ డోర్ ఎదురుగా బురద ఉన్నా, ఇవన్నీ కూడా ద్వారవేదకు కారణాలుగా చెప్పబడ్డాయి. ద్వారవేద ఉన్న ఇల్లు ఎంత వాస్తు ప్రకారం ఉన్నా కూడా సత్ఫలితాలను ఇవ్వదు, అత్యంత ప్రమాదకరంగా మారేటువంటి అవకాశం ఉంది. మరి ఎట్లా? ఇక్కడ మన ఇల్లు ఉంది, అంత దూరంలో ఎక్కడో పెద్ద చెట్టు ఉంది, అది కూడా వేదేనా? కాదు. దానికి సంబంధించిన వివరణ విశ్వకర్మ ప్రకాష్లో చెప్పారు. బిల్డింగ్ యొక్క ఎత్తు సపోజ్ ఒక 15 అడుగులు ఉందనుకుందాం బిల్డింగ్, దానికి దుగున అంటే 2 టైమ్స్ అంటే 15 2 30 అడుగులు. మన ఇంటి నుంచి 30 అడుగుల అవతల ఏ అబ్స్టాకిల్ ఉన్నా కూడా, రుకావట్ అనే వర్డ్ వాడతారు, రుకావట్, అబ్స్టాకిల్ ఏది ఉన్నా కూడా మనకు వేద దోషం రాదు. ఎంత దూరంలో? బిల్డింగ్ ఎత్తుకు డబుల్ దూరంలో. ఇంకొక చోట మయమతం అనే గ్రంథంలో ద్వారం ఎత్తు, సపోజ్ ద్వారం 8 అడుగులు పెట్టాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, దానికి 2.5 రెట్లు అంటే 8 రెట్లు 16, 4 20 అడుగుల దూరంలో 8 అడుగుల ద్వారం ఉన్నప్పుడు 20 అడుగుల దూరంలో ఆ ద్వారానికి వేద ఉన్నప్పటికీ అది పని చేయదు, నెగిటివ్ రిజల్ట్ ఇవ్వదు అని చెప్పడం జరిగింది. సో ద్వారవేదకు సంబంధించినటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా అవగాహనతో పరిశీలించిన తర్వాతనే ద్వారవేద లేదు అని నిర్ధారించుకోవాలి. ద్వారం ఏర్పాటు చేయడంలో చెప్పినటువంటి ప్రతి నియమాన్ని జాగ్రత్తగా అనుసరించాలి. నెక్స్ట్ ఇంకేం చెప్పారంటే, కొద్దిమంది ద్వారానికి 3 వైపులా ఒక వుడ్డు, కింద గడప వేరే వుడ్డుతో ఉంటుంటాయి. అట్లా ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఏ వుడ్ అయితే తీసుకోదలుచుకున్నారో 4 కమ్మీలకు అదే వుడ్ ఉండాలి. 4 కమ్మీల మందము, వెడల్పు ఒకే విధంగా ఉండాలి. ప్రతిరోజు ద్వారానికి పూజ చేయాలి. ద్వారం పగుళ్లతో ఉండడం గాని, వంగిపోయి ఉండడం గాని, ఒకవైపు బయటికి రావడం గాని, ఇవన్నీ కూడా ద్వారవేద లక్షణాలుగా చెప్పబడ్డాయి. ద్వారవేద ఫలితాలు బిల్డింగ్ అంతా ఎంత వాస్తు ప్రకారం ప్లాన్ చేసుకున్నా కూడా ద్వారం విషయంలో పొరపాట్లు చేస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కొనే అవకాశం ఉంది అని వాస్తుశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి.